కానీ గొల్లభామ చీమ మాటలను పట్టించుకోకుండా ఇలా అన్నది. శీతాకాలమా? ఇంకా చాలా దూరంలో ఉంది. నేను ఇప్పుడు ఆడుకుంటూ ఆనందిస్తాను. తర్వాత చూస్తానులే అని చీమ మాటలను నిర్లక్ష్యం చేసింది. కొంతకాలం తర్వాత శీతాకాలం వచ్చేసింది. బయటంతా మంచుతో కప్పబడింది. గడ్డి లేదు, ఆకులు లేవు, తినడానికి ఏదీ లేదు. గొల్లభామ ఆహారం కోసం చాలా వెతికింది, కానీ ఏమీ దొరకలేదు. ఒక పక్కన చలితో వణికిపోతుంది. అది చీమ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. చీమ, నాకు కొంత ఆహారం ఇస్తావా? నాకు తినడానికి ఏమీ దొరకలేదు అని అడిగింది.